ధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయ ధ్వని. యేసుని వాత అందని చోట మెల్లుగా మనము అల్దిల్చుదమా. యేసుని వాత అందని చోట మెల్లుగా మనము అల్దిల్చుదమా. వినుట కనుట యేసుని వాత మనిషికి మనసుకు మంచిది కాదా. వినుట కనుట యేసుని వాత మనిషికి మనసుకు మంచిది కాదా. మమతను పెంచును మనసులోన, మమతను పెంచును మనసులోన, మంచిగా ఉంచును మన బ్రతుకులను, మంచిగా ఉంచును మన బ్రతుకులను. యేసుని వాత అందని చోట మెల్లుగా మనము అల్దిల్చుదమా. యేసుని వాత అందని చోట మెల్లుగా మనము అల్దిల్చుదమా. మెల్లుగా మనము అల్దిల్చుదమా. మెల్లుగా మనము అల్దిల్చుదమా. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో, నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాలి? మామూలుగా చూస్తే ఏం చెప్పాలి అంటే, ఇస్సాకును కన్నాడు అబ్రహాము. ఇస్సాకునకు ఎందరు పుట్టారు? త్వరగా చెప్పాలి. ఇస్సాకు ఎంతమంది? ఏశావు, యాకోబు. మరి ఏశావు గురించి చెప్పలేదు. ఏశావు శరీర సంబంధంగా అభివృద్ధి చెందాడు, కానీ దేవుని విషయంలో పర్సనల్ కాంటాక్ట్ కలుగుండే విధానము యాకోబుకు దొరికినంతగా ఏశావుకు చెప్పాలి లభించలేదు. యాకోబు ప్రార్థనాపరుడు, యాకోబునకు దర్శనాలు కలిగాయి. యాకోబు ఆ లింకుని తెగకుండా చూసుకున్నాడు. దేవుడు యాకోబునకు మాట ఇచ్చాడు, యాకోబు కూడా దేవునికి మాట ఇచ్చాడు. యాకోబు నేను దీవిస్తాను అన్నాడు. యాకోబు అంటున్నాడు, నన్ను దీవించయ్యా, నన్ను దీవించేదాకా నిన్ను నేను
విడిచిపెట్టను అన్నాడు. వారిద్దరి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏశావుకి లేదు. మనవాళిగా కొంత కలిగింది. వాడు అయిపోయారు, వాడు శత్రువులు. కానీ ఒకప్పుడు ఏశావు ఎదోము సంతతిగా డెడ్ సీకి వృత్తి సముద్రాన్ని పక్కన ఉండేది. నేను మన అమెరికా నుండి తెచ్చిన బైబిల్లో మనం ఎతికి చూస్తే అదంతా చాలా బ్రహ్మాండంగా మ్యాప్లు ఇచ్చారు. గొప్ప చరిత్ర ఆ బైబిల్లో రాశారు. బిల్లీ గ్రహం గారు స్వయంగా తయారు చేయించిన బైబిల్. దానిలో నేను అన్నీ చూపించాను. అమ్మ కూడా కొన్ని నేను చూపించాను. ఈ భౌగోళిక విభజన విషయాలు కొన్ని చూపి, ఈలో ఇంకొక ఆయన ఎవరో వచ్చారు, ఆయనకు కూడా చూపించి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ ఎదోము ఎక్కడ ఉంది అని ఆలోచిస్తే, వాళ్ళు అభివృద్ధి చెందినప్పుడు ఉపధ్య గ్రంథాన్ని బట్టి చరిత్ర వాళ్ళు వృద్ధి చెందారు. కానీ ఇప్పుడు ఆ భూభాగంలో ఏరియా వాళ్ళు ఉన్నారు, ఎదోము సంతానమే అసలు లేదు. ఆనాడు దేవునికి దూరం అయిపోయింది. దూరమై ఏరే జనాంగం వచ్చి దాన్ని ఆక్రమించేశారు. యూదులు ఎప్పటికీ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఏ భూభాగాన్ని ఇచ్చారు అదే భూభాగం ఇప్పటికీ అదే జాతి నివాసము చేస్తున్నారు. అబ్రహాము తర్వాత 1000 సంవత్సరాలకు దావీదు అదే గోత్రములో, యోధా గోత్రములో, అదే ప్రాంతంలో నుంచి పుట్టాడు, బెత్లెహేములో. చెప్పండి, ఎవరైనా? దావీదు. యూదుడైన దావీదు అదే గోత్రములో, అదే పట్టణములో మరి ఒక 1000 సంవత్సరాలకు యేసయ్య పుట్టాడు. ఇక్కడ మత్తయి ఉద్దేశం ఏంటంటే, పూర్వీకుల చరిత్ర తెలియాలి, చరిత్రను తన బిడ్డలకు పరిచయము చేయాలి. ఆ గోత్రములో నుండి దావీదు ఎలా వచ్చాడో తెలియచెప్పాలి. దావీదు గోత్రములో నుండి లోకరక్షకుడైన యేసయ్య ఎలా వచ్చాడో చెప్పాలి అన్నది ఎవరి ఉద్దేశం? మత్తయి ఉద్దేశం. ఇది చాలా విలువైన విషయం. ఇప్పుడు అబ్రహాము గొప్పతనం చరిత్ర తెలుసుకోవటం కోసం, ఇస్సాకు పరిచయం చరిత్ర తరువాత ఎవరో తెలుసుకోవటం కోసం. ఇశ్రాయేలు 12 గోత్రాలలో 11 గోత్రాలు పక్కన పెట్టి వెంటనే ఏమందుకున్నాడు? యూదాని అందుకున్నాడు. అంటే యూదా గోత్రము గురించి స్పష్టముగా పరిచయం చేయటం కోసం. ఇక్కడ ఏమవుతుంది? మత్తయి తను తాను పరిచయం చేసుకున్న వాడవుతున్నాడు. యూదుడయ్యుండి యేసుబాబుని నమ్మాడు. ప్రైజ్ ద లార్డ్. తన పూర్వీకుల గోత్రాన్ని గుర్తు చేసిన వాడవుతున్నాడు. దావీదును గుర్తు చేసిన వాడవుతున్నాడు. ఇంకా పైకి వెడితే యూదాన్ని గుర్తు చేసిన వాడవుతున్నాడు. ఇంకా అవతలకు వెళ్తే త్వరగా ఇస్సాకును గుర్తు చేసిన వాడవుతున్నాడు. ఇంకా అవతలకు వెళ్తే మూల పురుషుడకు అబ్రహామును గుర్తు చేసిన వాడు అవుతున్నాడు. ఇన్ని ఎందుకు గుర్తు చేస్తూ వస్తున్నాడు అంటే, ప్రియులారా, యేసు క్రీస్తు ఆ గోత్రములో పుట్టాడు అని చెప్పడానికి. ఇప్పుడు టీవీలో చాలామంది ఆడెవడ దావీదు గోడంట అంటున్నారు. బుద్ధి లేదు మనుషులు, కానీ గొప్ప చరిత్రకారుడు. రాజులు లేని కాలంలో రాజ్య పరిపాలన చేసిన ఘనుడు ఎవరైనా? దావీదు. యుద్ధ నైపుణ్యము లేని కాలంలో దేవుని యుద్ధము నేర్చుకొని శత్రువులు తరిమి కొట్టి వాగ్దాన భూమిని తీసుకొని ప్రజలకు పంచి ఇచ్చినటువంటి ఘనుడు దావీదు. దావీదు అన్నాడు తన అనుభవాన్ని పంచుకుంటూ, నా వ్రేళ్లకు యుద్ధము నేర్పినవాడవు నీవే కదా, నీవు నాకెన్నో మేలులు చేశావు. 2 శామ్యూయల్ 7వ అధ్యాయంలో అనుభవాన్ని పంచుకుంటూ దావీదు అన్నాడు, నిన్ను దీవిస్తాను, విస్తరింపజేస్తాను అన్నావు,
అన్నంత పని నువ్వు చేశావు. నీవు దేవుడవు గనుక మాట ఇచ్చావు, నెరవేర్చుకున్నావు తండ్రి, నీ మాట సత్యం అన్నాడు. దీవిస్తున్న దేవుడు ఎలా దీవించి యోధా జాతిని అభివృద్ధిలోనికి తెచ్చాడో, ఆ పోరాటాలలో దావీదుకు దేవుడు ఎంత అండగా ఉన్నాడో అనుభవపూర్వకంగా పలికిన మాట. అలాగే మన కీర్తన గ్రంథంలోనికి వస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, అంతరంగములో సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. దేనిని అనే దాని ఎన్నో ఉన్నాయి. భూభాగం ఉంది, వంశం ఉంది, గోత్రం ఉంది, రాజు ఉన్నాడు, కిరీటం ఉంది, సింహాసనం ఉంది, సైనికులు ఉన్నారు. ఉపకారములు అనే బహువచనములో ఎన్నో ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. అది చిన్నది కావచ్చు, త్వరగా పెద్దది కావచ్చు. దావీదు గొప్పతనాన్ని చూసి, దావీదు ప్రార్థన చూసి, దావీదు ఎదుగుదల చూసి, దావీదు కృతజ్ఞత హృదయముడు దేవుడు చూసి గొప్ప వాగ్దానం ఇచ్చాడు. దావీదుకి దేవుడు నిబంధన చేశాడు. ఏంటి నిబంధన? దావీదు, నీ మీద నమ్మకంతో గొర్రెలు కాసుకునే నిన్ను నేను యూదా గోత్రం రాజుగా చేసి ఈ దేశమును, ఈ జనాభాను, ఈ బాధ్యతలు ఇవన్నీ నీకు అప్పగించినందుకు ప్రాణాలు తెగించి పోరాడి విజయం సాధించి నా చిత్తములకు అనుకూలంగా ఈ సంవత్సరం నా బిడ్డలకు పంచి ఇచ్చే విషయం సహకరించావు కనుక దావీదు నీ వంశములో స్థిరముగా కూడా ఉండక మానడు. ఇది క్రైస్తవ లోకానికి తెలియాలి, మన దేశాల ప్రపంచానికి తెలియాలి. తెలుసు, కానీ మూర్ఖుల అసూయ చేత, భయము చేత వాడిని వక్రీకరిస్తున్నాడు. దావీదా, నీ వంశంలో ఒకడు ఉండక మానడు అంటే ఆ ఒక్కడే ప్రభు అయిన యేసు. అందుకని చూడండి, ఇక్కడ ఏమిటి అట్లా చెప్పి 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 ఎక్కడికి వచ్చాడు? 15 చదువుదాం. ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టాడు. ఇంతకన్నా ఉద్దేశం ఏంటి? దావీదు ఎవడో తెలియాలి, ఆ వంశం ఏంటో తెలియాలి, పూర్వీకుల చరిత్ర ఏంటో తెలియాలి, ఎలా విడిపోయాడో తెలియాలి, ఎలా విస్తరించాలో తెలియాలి. లోకరక్షకుడైన యేసు ఆ గోత్రములో పుట్టాడు. ఆయన క్రీస్తు యేసు అన్న సంగతి ఆనాటి యూదులకు తెలియాలి. మత్తయి సువార్త 1వ అధ్యాయం చదువుచున్న ప్రపంచంలో ఎంతటి వాడికైనా అది తెలియాలి తెలియాలి తెలియాలి. ముఖ్యంగా ఇప్పుడు అబ్రహాము నుండి ఎన్ని జనాంగాలు వచ్చాయో, అబ్రహాము నుండి ఎన్ని జాతులు వచ్చి ప్రపంచం అభివృద్ధి చెందాయో వారందరూ తెలుసుకోవాలి. ఎవరి గొప్పతనం? అబ్రహాము గొప్పతనం. రెండోది చెప్పండి. దావీదు గొప్పతనం. మూడోది చెప్పండి. ఆ వంశములో నుండి వచ్చిన క్రీస్తు యేసు లేక యేసు క్రీస్తు గొప్పతనం. ఇది చరిత్ర. ప్రైజ్ ది లార్డ్. ఇది నాకు తెలియదు అని మీరు అనకూడదు. స్పష్టంగా బైబిల్లో రాయబడి. పునాది గొప్పదా, పై రూపు గొప్పదా అంటే ఏది గొప్పది? పునాది బ్రహ్మాండంగా వేస్తాం, కానీ రూపు పూర్తి అవ్వదు. ఎవడికి కావాలి? రూప బ్రహ్మాండంగా తీర్చిదిద్దాం, పునాది డల్లగా ఉంది, కూలిపోదు. అది ఎవడికి కావాలి? చెప్పండి. ఒక మానవ చరిత్ర అయినా, ఒక దేవుడి చరిత్ర అయినా, ఒక గొప్ప చరిత్ర అయినా పునాదులు కావాలి. త్వరగా దానిపై నిర్మాణము కూడా కరెక్ట్గా ఉండాలి. అందుకని చరిత్ర తెలియాలి, ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఈ పూట యేసు క్రీస్తుని కోట్లాది మంది నమ్ముకుంటున్నారు అంటే ఆయనకు ఒక చరిత్ర ఉంది.
ఈ పూట కోట్లాది మంది ఇప్పటికి వాళ్ళు కూడా సెల్ ఫోన్లో ప్రపంచంలో పెద్ద మతం క్రిస్టియన్స్ చెప్పక తప్పడం లేదు. వాడు అసూయ ఉన్నా చెప్పక తప్పదు. మరి క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంటున్నారు. అవును, ఆ రోజులో ఎవడు పుట్టలేదా? ఆ రోజు చక్రవర్తులు లేరా? ఆ రోజులో గొప్పవారు లేరా? ఆ రోజులో రాజ్యాలు స్థాపించిన వారు లేరా? ఆ రోజు యుద్ధాలు చేసిన వారు లేరా? ఆ రోజులో వారి గోత్రాలకు వారి ప్రజలకు భూమిని పంచిపెట్టిన వారు లేరా? ఉన్నారు. వారిలో దావీదు ప్రత్యేకమైన వాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక అడుగు ముందుకు వేస్తే దావీదు గురించి బైబిల్ చెబుతుంది, అతడు నా హృదయాలు సాగుడు, నా చిత్తం నెరవేర్చుటకు పుట్టినవాడు. దేవునికి స్తోత్రం. నేను కొంచెం ముందుకు వెళ్ళి ముగిస్తా, టైం అయింది. అక్కడ నుండి వచ్చాడు. ధైర్యంగా చెప్పండి, ఎవరైనా ప్రభు అయినా, అందరూ ప్రభు అయినా యేసయ్య. మరి యేసయ్య వల్ల జరిగిందేంటి? దావీదు లోకం అంతా నమ్మలా, యేసయ్యను నమ్మాను. అబ్రహాముడు లోకం అంతా నమ్మలా, చరిత్రలో తెలుసుకుంటారు, కానీ యేసయ్యను నమ్మారు. యేసు పేరుతో ఇప్పుడు కోట్లాది మంది ఆరాధన చేస్తున్నారు. క్రీస్తుని నమ్మిన వారు ధైర్యముగా ఐ యామ్ ఏ క్రిస్టియన్, నేను క్రైస్తవుడని ఘంటాపథంగా చెబుతున్నాడు. అబ్రహాము ద్వారా జరగని మేలు, అక్కడు కిందకి రండి, దావీదు ద్వారా జరగని మేలు దేవుని ప్రణాళిక చొప్పున యేసు క్రీస్తు ద్వారా జరిగింది అని చెప్పక తప్పదు. ఇక్కడ మనం ఆపుతున్నాం. అనిశ్వాసులు మంచి పునాదులు పడాలి. బైబిల్ వక్రీకరించే అసూయ పనులు లేశారు. యేసు క్రీస్తుకు మన ఎవడో పెద్ద కాగితం ప్రింట్ చేసి ఎక్కడో బాప్తిసారి అక్కడికి వెళ్ళి క్రీస్తు పాపి నేను చెబుతున్నా రండి దమ్ముంటే అంటున్నాడు. ఈడెవడో? నేనంటాను, క్రైస్తవుడు కళ్ళు తెరవవలసిన కాలం, క్రైస్తవుడు లేఖనాలు పరిశీలించవలసిన చెప్పండి కాలం, క్రైస్తవుడు చరిత్ర నెమరు వేసుకోవలసిన కాలం, క్రైస్తవుడు నిలబడి చరిత్ర ప్రకారంగా పూనుకొని బలముగా చెప్పండి తను నమ్మిన సత్యం కోసం అవసరమైతే గుండెలు చాచి కిల్మి సంపరాన్ని దమ్ముంటే నా యేసు కోసం ఏమైనా చేస్తాను అని నిలబడవలసిన కాలం ఆసన్నమైంది. ఈ రీతిగా క్రైస్తవ సంఘాల బలపడ గురుతర బాధ్యత సంఘ కాపరుల మీద ఉంది. గురుతర బాధ్యత సంఘ కాపరుల మీద ఉంది. కాపరులు కూడా కొన్ని కష్టాలు రావచ్చు. సేవకుల మీద పడిపోతున్నారు, పాస్టర్స్ మీద పడిపోతున్నారు, సంఘాల మీద పడిపోతున్నారు, ఇష్టానుసారంగా బూతులు తిడుతున్నారు, చర్చిలు కూల్చేస్తున్నారు, సగలు పెట్టేస్తారు, చంపేస్తున్నారు. కానీ యేసయ్య ముందే చెప్పాడు, నా నిమిత్తము నా సువార్త నిమిత్తం మీరు ప్రాణము పెట్టవలసిన బద్ధులై ఉన్నారు, మీరు ఎవరికి భయపడిన అవసరం లేదు. కాబట్టి యేసు క్రీస్తును గూర్చి చెప్పాలి అనడం కోసం ఇన్ని పేర్లు ఈయన చెప్పవలసి వచ్చింది. చెప్పేసిన తర్వాత ఇప్పుడు చూడండి 17వ వచనం, ఇట్లా అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14. తర్వాత దావీదు మొదలుకొని 4 తరములు బబులోనుకు పోబడిన మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. 14 తరములు అనేది ఎలా తీశారో మీకు తెలుసా? వంశాలను బట్టి తీశారు. కొడుకు ఇంక అవతలకి వెళ్ళు, తండ్రి చెప్పాలి, ఇంక అవతలకి వెళ్ళు ఎవరు, తాత ఇంక అవతలకి వెళ్ళు ఎవరు, ముత్తాత ఇంక అవతలకి వెళ్ళు, తాతల తాత తాతల తాత 4 ఫాదర్స్ అన్నారు, వీళ్ళని యాన్సెస్టర్స్ అన్నారు, పూర్వీకులు. ఇలాగ చెప్పడానికి ఉద్దేశం. దేశం ఎక్కడి నుంచో వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మళ్ళీ ఏమని మొదలెట్టాడు? ఇప్పుడు చదవండి. ఇప్పుడు మళ్ళీ ఏమో ఇది చెప్పి 18వ వచనం,
యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వరేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెనో. చాలు. ఈయన చెప్పి 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 చివరికి యేసుక్రీస్తు ఎలా పుట్టాడో చెబుతున్నాడు. ఏమని చెప్పాడు? యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా అంటే ఇప్పుడు అక్కడ ఎవరి పేరు ఎత్తాలి? ఏదో యూదుల పేరు ఎత్తాలి, అవునా? మరి ఎవరి పేరు ఎత్తారు చెప్పండి. చూడండి, అక్కడ ఆయన తల్లి అయిన మరియా. మరియమ్మకు యోసేపు ఎంగేజ్మెంట్ అయ్యింది కాబట్టి యోసేపు పేరు ఎత్తాడు. కానీ వాస్తవంగా మరియమ్మకు యోసేపుకి, మరియమ్మకు లేక యోసేపుకి యేసుక్రీస్తుకి శారీరక సంబంధమే కానీ చెప్పండి పుట్టే విషయంలో ఎలాంటి సంబంధము లేదు. మరి ఎలా పుట్టాడు? యోసేపు ప్రధానం చేయబడిన తరువాత వరేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. అది పరిశుద్ధాత్ముడు, సృష్టికి మూలమైన పరిశుద్ధాత్ముడు, దేవునిలో ఉండి మాట్లాడిన పరిశుద్ధాత్ముడు, అనేక జీవులు జీవించటానికి, బ్రతకటానికి, ముందుకు వెళ్ళటానికి, గోత్రాలు, వంశాలు, రాజులు, రాణులు, ఈ భూప్రపంచములు అనేక మంది జన్మించి జీవించటానికి ఆత్మను సంగిన పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ఆమెలో ప్రవేశించాడు. ఆ పరిశుద్ధాత్ముడు యేసయ్య ఈ లోకంలో జన్మించాడు. ఇంత మాత్రమే కాదు, దీని వెనుక గొప్ప ప్రవచనం ఉంది. అది కూడా మీరు జంకవద్దు, గుర్తు చేసుకోండి. గొప్ప ప్రవచనం ఉంది. ఏంటి ఆ ప్రవచనం? యెషయా గ్రంథం 14వ వచనం. ఏంటది? ఇది అక్షరాలు, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారునికి ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టబడును. ఇటు చూసుకుంటే చారిత్రక ఆధారాలు, అటు చూసుకుంటే లేఖనముల చెప్పాలి ఆధారాలు, ఇవన్నీ కలిసి జన్మించిన వాడి ప్రభు అయిన యేసు. హల్లెలూయా. ఆయన మీద పరిశోధన జరిగింది. అనేక చరిత్రకారులు దానిని రాశారు. బైబిల్ ఇంకో చోట ఉంది, అది రుజువు చేయబడెను. ప్రైజ్ ది లార్డ్. యేసు మనకు దేవుడు, మనకు తోడు. ఎక్కడో మన దేవుడు, ఎక్కడో ఉండి కాపాడుతున్న దేవుడు, ఎవరి ద్వారా మాట్లాడిన దేవుడు క్రీస్తుగా మానవాళ్ళకు దిగివచ్చి వారి మధ్య ఉండి వారితో కలిసి వారితో తిరిగి వారి కష్ట సుఖాలు తెలుసుకొని వారి కోసం శివరకు సిలువకి ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచిన ఘనుడు ప్రభు అయిన యేసు. అబ్రహాము వారి కుటుంబానికి పరిమితం అయితే, దావీదు వారి గోత్రాలకే పరిమితి అయితే, యేసు అనే రక్షకుడు యావత్ ప్రపంచమునకు చెందినవాడు. అందుకని ఇప్పుడు క్రిస్టియానిటీ త్వరగా చెప్పండి, ప్రపంచ స్థాయిలో చూసి అన్నిటికంటే బిగ్గెస్ట్ ఏది, పెద్దది ఏది చెప్పాలి? క్రిస్టియానిటీ. అందుకే యేసయ్య చెప్పండి, జరగాలి అండి, సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. అంగీకరించిన వాడికి, నమ్మిన వాడికి, పాప పశ్చాత్తాపం కలిగిన వాడికి నా నామములో బాప్తిస్మం ఇవ్వండి. బాప్తిస్మం పొందిన వాడిని సంఘములో చెప్పండి చేర్చండి. చెరుట మాత్రమే కాక నేను ఏ ఏ సంగతులు బోధించి నా ప్రకారముగా జీవించమని హెచ్చరిక చేయండి. కాపరులారా కాయండి, నేర్పండి, నేర్పించండి. నేను మళ్ళా తిరిగి వస్తాను, ఈలో కోట్లాది మంది నా బిడ్డలుగా తయారు చేయమని చెప్పిన ఘనుడు. అందుకని క్రిస్టియానిటీ ఒక దేశానికి, ఒక జాతికి చెందినది కాదు, ఆయన లోక రక్షకుడు. ప్రైజ్ ది లార్డ్. ఎవడన్నా కాదన్నా, ఒప్పుకోకపోయినా, ఒక్కరికి అబద్ధాలు చెప్పినా, చీపుగా మాట్లాడినా, నోటికొచ్చినట్లు వాగినా ఈ తరంగాలను ఆపుట ఎవడి తరమో కాదు. గ్రహించుదాం, ప్రార్థన చేద్దాం, మన జీవితాల్లో క్రీస్తుని లోకానికి చూపించుదాం. ఇంకా తరువాత పాటలు అనేక విషయాలు నేర్చుకోబోతున్నాం. ఒక నిర్ణయం తీసుకున్నాను,
పౌలన్నాడు, క్రీస్తును తప్ప దేనిని ఎరుగకుందును గాక. నోరు ఇప్పున యేసయ్య గురించే, పాట పాడిన యేసయ్య గురించే, ప్రవచించిన యేసయ్య గురించే, ప్రసంగించిన యేసయ్య గురించే, కదిలినా మెదిలినా క్రీస్తు 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 అంటేనే ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రణాళిక నెరవేర్చబడుతుంది. లోకానికి ఆయన అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప తిప్పడన్న ఘనుడు అనేక సాత్వికాన్ని నేర్పి పెంచి పోషించిన ప్రముఖుడు ప్రభు అయిన యేసు. ఆయన వల్ల జీవించుదాం, సత్యాలు మనం హృదయాలతో నింపుకుందాం, పలుకుదాం, పలికించుదాం, స్థిరపడదాం, స్థిరపరచుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. తలవంతుడి చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. యూదుడైన మత్తయి క్రైస్తవుడుగా మారి గొప్ప సేవ చేసి చివరికత సాక్షి అయ్యాడు. క్రొత్త నిబంధనలు ఈ మొదటి పుస్తకము, మొదటి అధ్యాయం, మొదటి వచనము రాసిన గొప్ప అపొస్తలుడు, దైవజనుడు, క్రైస్తవ బోధకుడు. ఆయన ద్వారా పలికించిన మాటలు మేము ధ్యానము చేస్తూ ఉన్నాము. వాటితో మా మనసులు నింపబడునుగాక. సత్యము దాని వెనుకున్న చరిత్ర అర్థం చేసుకొందురుగాక. విమర్శకుల అసూయపల నోళ్ళు మూయబడినట్లు మెళకువ కలిగి జీవించుదాముగాక. ఈ టీవీలో కూడా అనేక విషయాలు వింటున్నారు. బలపరచబడాలి. మా కృషి ఫలింప చేయండి. వచ్చిన బిడ్డలను దీవించండి. క్షేమంగా వారి గృహాలకు చేర్చండి. వారు మోసుకోండి తిరుగుతున్న బైబిల్లో పారమార్థిక సత్యములు గ్రహించి ఆ ప్రకారంగా జీవించుచు ముందుకు వెళ్ళగలిగిన శక్తిని దయచేయమని. ఇమ్మానుయేలుగా దేవుడు మనకు తోడు. మనిషికి ఎన్నో అవసరతలు ఉంటున్నాయి. మీ రెక్కలు విప్పి మీరు ఈ బిడ్డలందరినీ కాపాడమని, నడిపించమని, దీవించమని అన్ని నామముల కన్నా మిన్నైన యేసయ్య నామమున తిమిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె త్రియేక దేవుని కృపాశక్తి మనందరికీ, మీ అందరికీ తోడై తోడై నడిపించునుగాక. ఆమె. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ రండి, కూర్చోండి.